పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మేము విశాఖపట్నం ప్రాంతం నుండి అరకు ప్రాంతానికి సువార్త పని నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ నించున్న వారందరూ కూడా ప్రతి నెల తప్పకుండా దేవుని పని చేయడానికి వస్తున్న ఈ బృందం అండి. ఈ బృందం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ నుండి మరొక 25 కిలోమీటర్లు ఏజెన్సీ ప్రాంతంలో సువా అనే గ్రామానికి మేము వెళ్ళడం జరుగుతుంది. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో మేము ఎంతో పెద్ద ఘాటి ఎక్కి ఇంచుమించుగా ఒక 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి 1 గంటన్నర సేపు వరకు ఆ ప్రయాణంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా సువా అనే గ్రామానికి చేరుకొని మధ్యాహ్న కాల సమయం ముందు అక్కడ భోజనం చేసి తిరిగి ఆ ప్రాంతం నుండి పండ్రి మామిడి అనే ప్రాంతానికి ఇంచుమించుగా మరొక 15 కిలోమీటర్లు సాయంకాల సమయం ముందు ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో కూడా చాలా కష్టాంతరమైనది, చాలా ఎత్తుగల ఘాటి. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును చిరకాలము. నిన్నే సాయంత్రకాల సమయం ముందు అరకు నుండి ఒడిస్సా బోర్డర్ మధ్యలోకి వచ్చి ఉన్నాము. ఇదంతా కూడా మేము నించున్న స్థలం అంతా కూడా ఒడిస్సా. మీరు చూస్తున్నట్టయితే ఆ 2 కొండల అవతల ఉన్నది ఆంధ్ర అండి. మరి ఇది ఒడిస్సా బోర్డరు. ఒడిస్సా బోర్డరు ఈ గ్రామం పేరు పండ్రి మామిడి. ఈ పండ్రి మామిడి అనే గ్రామానికి మేము వచ్చి ఉన్నాము. ఈ సాయంత్రం కాలం ముందు ఇక్కడ సువార్త చేయడానికి ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాము. ఈ గ్రామంలో అందరూ మారు మనసు పొందలాగిన, విన్నవారందరూ ప్రభువుని అంగీకరించేలాగిన, తమ హృదయాలు మార్చుకొని దేవుని వైపు తిరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను.
నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. సేవకుని నిలబెట్టి ప్రభా ఈ ప్రజలతో మాట్లాడాలని ఆశపడుతున్నావు ప్రభా. నీ యొక్క దైవదాసుని నిలబెట్టి ప్రజలందరితో మాట్లాడండి. ఈ ప్రజల హృదయాలు నాయన, వారి హృదయాల్లో నీ వాక్యం చేర్చుకునేలాగన, వారి హృదయాల్లో వారు గ్రహించుకునేలాగన, గ్రహింపు హృదయాన్ని వారికి దయచేయండి. వారి నేత్రాలను వెలిగింపచేయమని తండ్రి. భాష వేరైన తండ్రి మరి నాయన వారు అర్థం చేసుకునేలాగన పరిశుద్ధాత్మ తండ్రి నీవు మా మధ్య నుండి నడిపించమని తండ్రి. క్రీస్తు యేసు నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నెగ్గి దేవుడు గొప్ప నెగ్గి దేవుడు, నిజమాతి దేవుడు, సత్యమతి దేవుడు, నిజమాతి దేవుడు, సత్యమతి దేవుడు. ముక్కుబడింకోరి ఏను మనసు సితియ సాలు, కొరకు ఎగ్జిరాయన్లే మనలో ఇనే మంజిన. ముక్కుబడింకోరి ఏను మనసు సితియ సాలు, కొరకు ఎగ్జిరాయన్లే మనలో ఇనే మంజిన. ప్రతివారి రేవాజీ కూక్సిని దేవుడు, కూక్సిని ప్రతివారి వర్గిసిని దేవుడు. ప్రతివారి రేవాజీ కూక్సిని దేవుడు, కూక్సిని ప్రతివారి వర్గిసిని దేవుడు. బొమ్మ ఏను పణమ్మని దేవుడు, బొమ్మ ఏను పణమ్మని దేవుడు. నెగ్గి దేవుడు గొప్ప నెగ్గి దేవుడు, నిజమాతి దేవుడు, సత్యమతి దేవుడు, నిజమాతి దేవుడు, సత్యమతి దేవుడు. పుట్టిన ప్రతివాడు కూడా, పుట్టి ప్రతి లోకు, వృద్ధుడైన ప్రతి ఒక్కరూ కూడా, ఇంకా పుట్టి ప్రతి లోకు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున మరణించవలసిన వారై ఉన్నారు. పుట్టి ప్రతి సాధంగ్ తప్పే. అది లక్షాధికారి అయినా, వండ్రు లక్షతి లోక్ అయినా, భిక్షాధికారి అయినా లొస్ని ఉడి కనబా తప్పనిసరిగా నిజం ముసుకు చనిపోవలసినటువంటి వాడై ఉన్నాడు. ఇంకా సాని సొని నని లోకునే. చనిపోయిన తర్వాత, సాతి తర్వాత నీవు నేను నేను నాను ఎక్కడికి వెళతాం? ఏం బను సొన్నాడు. మన ఆత్మ ఎటుపోతుంది? మా ఆత్మ ఏమే వైపరం సొంచిన. చనిపోయిన తర్వాత మన జీవితం ఏమిటి? సాతి తర్వాత మా జీవు ఎనే 60 ఏళ్ళో 70 ఏళ్ళో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా 60 దినంకునో 70 దినంకునో మాటు ఎలకన బతికిన. ఈ 80 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఊరికి ఉత్తరానికి పోవాల్సిందే. 80 సంవత్సరంకు దాటి తర్వాత ప్రతి ఒక్కరన్ బా యాక వెండ్రే. చనిపోయిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉన్నదా? ఇంకా సాతి తర్వాత మా ఇంకా ఉండ్రి జీవు మనదా. ఈ రోజున దీనికి అర్థాన్ని తెలుసుకుని మనం ముందుకెళ్ళిపోతాం. ఇంకా నేహి దినం ఈ అర్థం వెంచి అగ్డి సొన్నాడు. ఈ సృష్టిలో అనేక మంది దేవతలు ఉన్నారు. ఈ సృష్టిదు అనేక ప్రకార దేవతకు మన్నే. ఇంచుమించుగా 3 కోటి దేవతలు ఉన్నారు. ఇంకా ఇంచుమించుగా 3 కోటి దేవతకు మన్నే. అయితే దేవతలు అనబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా దేవుడుకు లోకు చాలా లోకు మన్నారుగే. దేవుడు ఒక్కడే, మా పురినికల్గే ఒరెండ్రేగే. దైవం ఒక్కటే, ఇంకా దయ్యం బా ఉండ్రేగే. దైవం ఒక్కటే, దైవం బా ఉండ్రేగే. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, ఎందానే బాండ్రు నిసోడ సారింగ్ వెచ్చినల్గే. నిజమైన దేవుడు ఒక్కడే. నిజామతి మాపురు ఒరెండ్రేజ్ వెచ్చినాను. ఈ లోకంలో కనబడే రాళ్ళు, రప్పలు, కోతులు, జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఆ జీవి కూడా సృష్టి. ఈ దేశం మన్ని ప్రతి ఉండ్రి చెట్టు చేమ గొరతుమలి జియా జంతు విజ్జు. రాళ్ళు సృష్టికర్తలు కావు, ఒకటి కలుకు సృష్టికి
కోతులు సృష్టికర్తలు కావు, ఓతింగ్ సృష్టితికింగావు, పాములు సృష్టికర్తలు కావు. సారస్కు సృష్టితికింగావు, ఇవి సృష్టి మాత్రమే. ఇయక సృష్టితికదే. వీటికి పైన సృష్టికర్త అనేటువంటి ఆయన ఉన్నాడు. ఇయ విజ్జు వన్కం ఒరిన్ సృష్టికితికన్ ఇని కన్ మన్నాన్. ఆయన మాండ్రే 3 లోకాలను సృష్టించాడు. మాండ్రు 3 లోకం కం తయారు కితమన్నాన్. ఒకటి భూలోకము, ఉండ్రి భూలోకం, 2 పాతాళము, రెండితిక పాతలం, 3వది పరలోకము. మూడ్రితిక పరలోకం. మధ్యలో ఉన్నది భూమి. మధ్యది మనిక భూమి. ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. ఇయ భూమిదు మాడు జీజినట్. ఈ భూమి మీద మనం 80 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాం. ఇయ భూమిదు 80 సంవత్సరంకు మాత్రమే జీదింగన్నారు. ఒకప్పుడు 80, ఉండ్రి అప్పుడు 80. ఇప్పుడు ఎవడు ఎప్పుడు పోతాడో తెలీదు. ఇలే ఎసెంగ్ సొన్నాండ్రే నేయింగ్ దింగేంగ్ తెలియదు. కరోనా వచ్చింది. కరోనా వాత ధనవంతులు సైతం కాటికి కాలు చాపేటట్టు చేసింది. అయాలెక్కడ విజయ్ అయాలెక్కడ సాజీ సోహార్. సో ఎవరు ఎప్పుడు పోతారనేది తెలీదు. ఎగిర్ ఎసెంగ్ సొన్నారు సర్యాసున్నారు తెలియను. కాబట్టి తప్పనిసరిగా గని తప్పేండ ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కడు కూడా భూమిదు జీజిని పరతేరు లోకు మరణించిన తరువాత సాతి తర్వాత వెళితే పాతాళానికైనా వెళ్ళాలి, సోహింగా పాతాళం దప్ద సొండ్రే, లేదా పరలోకానికైనా వెళ్ళాలి. సిల్ట పరలోకం దప్ద సొండ్రే గిజినాను. అసలు ఈ పాతాళంలో ఏముంటది? ఇంకా అసలు పాతాళం ఇన్నిక మంజిన తిజినాను. ఈ పరలోకంలో ఏముంటది? పరలోకం దినిక మంజిన తిజినాను. ఈ పాతాళములో ఈ పాతాళందు సత్యాన్ని గ్రహించని వారు, పాపంతో జీవించిన వారు, పాపం దాని జీజిన్ లోకు మరణించిన తరువాత సాతి తర్వాత ఈ భూలోకంలో నుండి భూలోకం దాన్ నరకంలోనికి వస్తారు. నరకందు అన్నారు. ఈ నరకంలో నరకందు భయంకరమైన రాధన ఉంటుంది. భయంకరం దాని బాధ మంజినే. అగ్ని ఉంటుంది. శిశు మంజిన. చనిపోయిన వారు అక్కడికి వెళ్లి కాల్చబడతారు. ఇంకా సాతి లోకు సొంచి అబే వేన్నారు. ఇంకక్కడ మరణము లేదు. అబ్బే సావుసి లేదు. నిరంతరము వేదన వేదన వేదన. ఆ బెస్సింగ్ బగని సావు మన్ బెస్సింగ్ బగని బాధదాన్ వేజినే మంజినారు. అయితే అహ్యా భూలోకంలో ఉన్నప్పుడే భూలోకం మహివెడదునే సత్యాన్ని గ్రహించి నిజాం దినేసి మన కొరకు రక్షకుడనే ఆయన వచ్చాడని తెలుసుకుని మా కోసం రక్షకుడు లోకు వాత నిజి మన పాపాలను ఒప్పుకోవడానికి ఒక మార్గం ఉందని తెలుసుకుని మా పాపంకు విజు ఒప్పమన మాజీ మార్గం లెస్సి ఆ మార్గంలో ప్రవేశిస్తే ఆయా మార్గం ప్రవేశిస్తిగా పరలోకం చేరతాం. పరలోకం సొండ్రెగా తిజిన. ఆ పరలోకంలో ఆయా పరలోకందు నిత్యము సంతోషమే. నిత్యం విద్యు దినం సర్వేసిన. మిమ్మల్ని నిత్య జీవానికి చేర్చే మార్గం ఒకే ఒక్క మార్గం. నిత్యం జీని సర్రి ఉండ్రే సర్రి ఇది యేసు మార్గం. యేసు మార్గం ఇది వేస్తున్నాను. యేసుని నమ్మితే చాలు. యేసు నమ్మితే చాలు నీ పాపాలు కడగబడతాయి. యా కితి పాపం విజు నొరాయాల్ని ఇది వేస్తున్నాను. నీ దోషములు కడగబడతాయి. దోషంకు నొరాయాల్ని నీవు పరిశుద్ధపరచబడతావు. నిన్ను పరిశుద్ధ పరచబడయాల్ని. ఈ రోజున నీవు సత్యాన్ని గ్రహిస్తే నిన్ను నేహి దినం దియ మాటెంగ్ వెహింగా ఆ యేసు ప్రభు వారిని నీవు చేర్చుకుంటే ఆయా యేసు ప్రభు డగురు సేరుపాతిగా నీ జీవితాల్లో మేలు చూస్తావు. నీ జీవితం నెగ్రి మేలు ఇనిక నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన పడిలాగున వీరి హృదయాలను తెరవండి ప్రభు. అయా తండ్రి, వారు ఏదైతే ప్రభు కావాలని ముందుకొచ్చారో ప్రభు, వారు ఏదైతే కావాలని ప్రభు ముందుకొచ్చి మోకరించారో ప్రభు, వారు ఏదైతే కావాలని ముందుకొచ్చి నీ నామందు మోకరించారో ప్రభు,
దాని విషయమైన జ్ఞానము వారికి కావాలి ప్రభా. అయా తండ్రి, వారి హృదయ ప్రేరేపణ ద్వారా నీ పాదాల యొద్దకు వచ్చారు ప్రభా. అయా తండ్రి, నీవు లేనిదే వారు అడుగులు వేయలేరు ప్రభా. అయా తండ్రి, సర్వసత్యంలోనికి అడుగులు వేయాలంటే ప్రభా నీ వారి కుడి చేపట్టి నడిపించండి ప్రభా. అయా నీవు బోధించలేనిది వారికి అర్థమవుతుంది ప్రభా. అయా మీరు బోధకుడుగా ఉండి వారితో అడుగులు వేయించండి. మా మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ ప్రభా, మీరు బోధకుడిగా ప్రభా ఉండి వారి చేయి పట్టి అడుగులు వేయించమని ప్రభా తండ్రి, వారికి రక్షణ వస్త్రము దయచేయమని అయా ప్రభా, వారి హృదయంలో పుట్టిన చిన్న విశ్వాసాన్ని ప్రభా, ఆ విశ్వాసం అనే గింజని ప్రభా అపవాది ఎత్తికెళ్ళిపోకుండా ప్రభా ఆ హృదయాల చుట్టూ మీ కంచె మీ కాపుదల ఉంచి తండ్రి, వారి హృదయాల చుట్టూ మీ కంచె మీ కాపుదల ఉంచి ప్రభా వారిని బలపరిచి ప్రభా